శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అవునరా, అసెంబ్లీ షురువైందట కదా? అయింది, గట్టిగానే అయింది. మరి ఎరువుల కొరత మీద మాట్లాడిర్రా? అసలు ఎరువుల కొరత లేనే లేదట, వ్యవసాయ మంత్రి సభలో చెప్పిండు. అట్లనా? మరి నీళ్ల మీద మాట్లాడుతా అన్నారు కదా? గట్టిగానే మాట్లాడుకున్నారు అధికార ప్రతిపక్షాల సభ్యులు. అటెన్కా వాళ్ళు వాకౌట్, వీళ్ళు లోపల మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడినలో చూద్దాం. విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం లెక్క అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైన సాయం చేస్తామని మాట్లాడింది అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు పక్కుతున్నారు అధ్యక్ష? అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా? ఒక్క మాటలో చెప్పండి. మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి. వద్దంటే మీ కడుపు మంట ఏంటో చెప్పండి. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. ఏంది చిల్లర మాటలు? నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే చావు భాష కోరుకుంటావా? రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్య కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? కర్వమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం అన్నట్టే ఉందిగా. ఏమైంది కప్పలు పాములని అంటున్నావు? పాపం అని పోలీసు వాళ్ళకు కూడా ఉన్నదట, కానీ పైనుంచి పెద్దసార్లు ఆర్డర్లాయే. ఆర్డర్ అంటే ఖచ్చితంగా వేయాల్సిందే కదా. అయితే మరి గానీ ఏమైంది మరి? అదే తాగుబోతుల కథ. నిన్నట్లనే చెప్పుకున్నాం కదా, మనోళ్ళు ఓసిన పోతకు సర్కార్ ఖజానా ఊగిందని. ఖజానా ఊగింది, పోలీసు వాళ్ళు కూడా డ్యూటీ చేయలేక ఊగిపోయినరు. అవునా? అవునా అంటావు? నీకు తెలియదా? అగజూడు ఎట్లా సతాయించిండ్రో తాగినోళ్ళు. ఎంకి పెళ్లి సుబ్బిసావుకు వచ్చిందన్నట్టు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లు కాకిల నెత్తి నొప్పికే వచ్చినాయి. న్యూ ఇయర్ కిక్కు ఇంకా దిగలేదు కొందరికి. మళ్ళా రిమ్మ మీటర్లు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన పోలీసులకు పట్టుబడ్డారు తాగుబోతులు. అయితే పట్నం నాంపల్లిలా చెకింగ్ చేస్తున్న కాకీలకు గిప్పిలగాడు దొరికిండు. అగో ఓరి వారి నెత్తి గోడకేసి కొట్టుకుంటున్నాడు కదా. అరే తాగుడెందుకు, గి పరిశాన్ ఎందుకురా? सर बोल लूंगा सर। मेरा नाम विकास है, बोलना आराम से गाड़ी लेके आप चाबी दे दो ना। बराबर नहीं दे दो। अरे सर गाड़ी नहीं दे दो तुम, नहीं दे नहीं होता सर। आपको गाड़ी हो ना, मैं वादा कर रहा, नहीं दे दो तुम। देख विकास, नहीं दे दो तुम, आपको नहीं दे दो तुम, आपको बस। अरे बाबू नोबेल चाबी कहाँ है सर? चाबी दो, गुस्सा आ रहा है। चाबी दो। आपको होना ना? नहीं होना सर, मैं घर को जा रहा हूँ सर। आराम से जाइए। आराम से जाता हूँ। आप भी चलो मेरे साथ, घर को छोड़ दो। ये निकल 2 मिनट टाइम दे दो। इधर दे सर हूँ सर। अच्छा है ना? इधर इधर ऊपर सर आपके ऊपर ले रे। ए विकास ऊपर ले। मैं बात कर, तुम इधर दे, मैं हाथ कर दे। इधर आराम से भाई। क्या काम करता पापा? चाइनीज का काम करता हूँ पापा रे पापा। पापा नहीं है, पापा भाई है ना? इधर पापा ऊपर रहने दे। इधर पापा ऊपर। हाँ ओके माँ के अंदर। माँ को इधर माँ को देखने का अपन मेरे भैया मरने फटाफट। इधर देख गाड़ी किसका है वो? मेरे भैया का। आई ना आराम से लेके जा। इधर देख आराम से लेके जा। अच्छा रहेगा जब से, ठीक है?
మూతి మీద ఇప్పుడిప్పుడే మీసాలు వస్తున్నాయి. అయినా నువ్వు దాగుడెందుకురా పిల్లగా? నాయన లేడు, తల్లేమో ఇండ్లల్ల పనిచేస్తది. అన్నయ్య బండి పట్టుకొని పెద్ద పోటుగాని లెక్క దోస్తుగాళ్ళతో దాగినవు, దొరికినవు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఇక అగో కాళ్ళ మీద పడ్డాడు. ఇక వీడిని ఓదార్చి పాపం ఆ పోలీసులే ఇంటికి పంపిండ్రు. ఇక తెలంగాణలోనే పెద్ద తాగుబోతూ హన్మకొండల రికార్డు కొట్టినని చెప్పుకున్నాం కదా. ఇగో తిరుపతిలో కూడా నేను కూడా ఉన్నానొచ్చిండికి అన్న. ఎంతొచ్చింది సార్ ఊదితే? 411 అంటే ఎన్ని బాటిల్ పోసిండో కడుపులా. అయినా బండి మంచిగానే ఉన్నది. అగో గీతాముడు దొరికిండు కదా. రెడ్ వస్తే ఆల్కహాల్ డిటెక్ట్ అయినట్టు. స్కానింగ్ మోడ్ లో రెడ్ వచ్చింది అనుకో, ఆల్కహాల్ మోడ్ డిటెక్ట్. తాతకు దగ్గులు నేర్పుడు ఎందుకు తమ్మి? నువ్వు దాగినవని ఆ మిషన్ ముందుగానే పసిగట్టింది. ఊదు. మరి నేను చెప్పేది ఆను ఆను ఊదు ఊదు ఇంకా 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 మరి ఎందుకు ఆనందేమంటున్నావు? హోరుని ఊదుమంటే లోపటికి వీరుస్తున్నాడు, బయటికే ఊదుతలేడికి తమ్ముడు. ఆఖరికి అతి కష్టం మీద ఊదిస్తే ఎంత వచ్చింది సార్? ఇంకా 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 220 స్వామిగౌడ్ కనబడుతుంది. 200 ఉంటాడు సార్. అది నేను అరే ఏం కదా, నువ్వే నేను రోడ్డు మీద ఎత్తున్నా కదా. ఓకే సార్. 220 వచ్చిందట. మొత్తానికి కొత్త సంవత్సరం గోలే మస్తు కష్టపడ్డారు సార్. మీరు కూడా జరా రిమ్మ మీటర్లను సర్వీసింగ్ కి ఇయ్యండ్రి. మనోళ్ళు ఊదిన ఊదుడుకు అవిటికి కూడా రిమ్ వచ్చుంటది. దేవుడు వరమిస్తే నువ్వేం కోరుకుంటావురా? ఏం కోరుకుంటానబ్బా? ఇట్లా ఆలోచన చేసేసరికి వచ్చిన దేవుడు వచ్చిన తవ్వలనే పోతాడు. మరి నువ్వేం కోరుకుంటావు? ఎప్పు మణులా మాణిక్యాలా? ఏ లేదు, మళ్ళా బడికి పోయే రోజులని ఏమనంట. పిచ్చిది కాకపోతే దేవుడు కనిపిస్తే నువ్వు అడిగడు దిగ్గిదా? అవును, మనకి ఇష్టమైన సారి చెప్పే పాఠాలు, అల్లరి చేస్తే వాడే దెబ్బలు, మొట్టికాయలు, దోస్తులతో చేసిన అల్లర్లు, గోడ కుర్చీలు, ఆ రోజులు మళ్ళొస్తే ఎంత మంచిగుండో. అంత మంచిగా ఉంటదా బడి? నువ్వు సక్క బడికి పోతేగా తెలిసేది. పంతుల మాటలు, వాళ్ళు కొట్టిన బెత్తం దెబ్బల తీయదనం. గీసార్ను చూడు, గురువు రుణం ఎట్లా తీర్చుకున్నాడు. ఈడ పెద్ద మనుషుల కాళ్ళు గడుగుతుంది ఎవరనుకుంటున్నారు? ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన లీడర్, కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు. సార్కు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన పంతులాట ఈయనే. పేరు హనుమంతరాయప్ప. కొత్తేడాది సందర్భంగా రఘువీరారెడ్డి సారు సొంతూరు నీలకంఠపురంలో చేసిన వేడుకలకు సార్ను పిలిచి దోస్తులందరితోటి కలిసి పల్లెంలో కాళ్ళు పెట్టి మంచి గడిగి మళ్ళా తువ్వాళ్లతోటి దూడిచి ఆ నీళ్లను నెత్తిమీద చల్లుకున్నాడు. సారు కొట్టిన బెత్తం దెబ్బలు, వేసిన గోడ కుర్చీలు, పెట్టిన తొడపాశాలు, మరుపురాని తిరిగిరాని పాఠశాల గుర్తులను యాద్ చేసుకొని మళ్ళా చిన్న పిల్లగాని లైన్లు ఇల్లంతా. కలిసి చదువుకున్న దోస్తులు, పాఠాలు చెప్పిన సార్లను జీవితంలో ఎవ్వరు ఎంత ఎత్తుకు ఎదిగినా మర్చిపోలేరు. మనకు చదువు చెప్పిన గురువులకు ఏమిచ్చినా తక్కువనే అనుకొచ్చిండు మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు. మీ అసొంటి శిష్యుని పొందినందుకు సార్ మనసు ఎంత ఖుషైందో సారు. ఇసొంటి గురుభక్తి ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాలల్లా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటా కదా.
మందుబాబులా మజాకా? మరి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ డ్యూటీలు ఎంత కష్టమో అర్థం చేసుకుంటున్నారా ఒక్కలన్నా? తాగినలతో ఇంటోళ్ళకి కట్టం గానీ బొత్త వాళ్ళకి తాగటోళ్ళకి ఏం కట్టంరా? ఏ రోజుకు ఆ రోజు ఖర్చులకు బడ్జెట్ రెడీ చేసుకోవాలి. తాగినా తాగినట్టు ఉండొద్దు, పోలీసు వాళ్ళకు దొరకద్దు. ఎంత తాగినా ఇల్లు కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని పోవాలి. మరి ఇంత బాధపడే బదులు ఆ తాగుడు బంద్ పెడతా కాదా? వాళ్ళు తాగుడు బంద్ పెడితే ప్రభుత్వాలకు పుట్టగతులుండవన్న ఒకే ఒక్క రీజన్ తోటి ఎంతో పెద్ద మనసు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని తాగి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపే వాళ్లకు మనం ఇచ్చే బిరుదులు తాగుబోతులు. ఇదేనా వాళ్ళ పట్ల కృతజ్ఞత? అసలు వాళ్ళని కాదు, తాగుబోతుల తరపున మాట్లాడే మీకు బుద్ధి చెప్పాలి. చెప్తారు. ఏదో ఓ రోజు ఈ అవమాన భారంతో అన్ని వదిలేసి తాగుడు బంద్ పెట్టి బుద్ధిగా కొలువు చేసుకుంటే అప్పుడు తెలుస్తది. ఏంది తెలిసేది? వాళ్ళు లేకపోతే పరిపాలన సాగదా, రాష్ట్రాలు నడవయా? వాళ్ళ పవర్ ఏందో తెలియకుండా మాట్లాడుతున్నావు బుజ్జి. లెక్కలు బయటకు తీయాల్సిందే. ఇక ఏ లెక్కలు? తాగిన కాటన్ల లెక్కలా? కాదు, తాగి రాష్ట్ర బడ్జెట్ ను ఆదుకున్న లెక్కలు. రికార్డులు సృష్టించాలన్న వాళ్లే, ఆ రికార్డులు బ్రేక్ చేయాలన్న వాళ్లే. మందుబాబుల దెబ్బకు సర్కార్ ఖజానాలు కళకళలాడుతున్నాయి. కొత్త సంవత్సరంలో మందుబాబుల కొత్త రికార్డులు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ నెల 30-31 తారీఖు నాడే 750 కోట్ల రూపాయలు అమ్ముడైనాయి. పోయినేడు అంతకు మునిపేడు మించి డోసు పెంచిర్రు, ఆబ్కారీ ఆమ్దాని పెంచిర్రు. ఈ ఏడాది తెలంగాణలో డిసెంబర్లో అటు సర్పంచ్ ఓట్లు, ఇటు కొత్త సంవత్సరం సంబరాలు. ఈ నెల లెక్కలు తీస్తే 5102 కోట్ల మధ్య అమ్ముడైందట. ఎవడో చెప్పిన కాకి లెక్కలు కాదు, ఎక్సైజ్ శాఖలు చెప్పిన లెక్కలే ఇవన్నీ. ఇక వైన్స్ దుకాణాలు ఆబ్కారోళ్ల సారథ్యంలో 12 గంటల దాకా అందుబాటులో మందు పెట్టి ఏ మాత్రం లోటు రాకుండా అరుచుకున్నారన్నట్టు. ఇళ్ల కన్నా ముందుగానే పబ్లిక్ కడు జాగ్రత్త పడ్డారు. వాళ్ళకున్న ముందు చూపుతోటి 2 రోజుల ముందే మందు కొని పెట్టుకున్నారు. మొత్తానికి అందరి సమన్వయంతో ఈ 7 మధ్యాహ్న రికార్డులను అమాంతం పెంచురన్నట్టు. కష్టపడి సంపాదించాలంటే ఎవరికి మనసు వస్తలేదురా, ఉట్టేనే వచ్చి పడితే బాగుండని చూసేటోళ్లే ఎక్కువ. రజనీకాంత్ ఏం చెప్పిండో తెలియదా? నాకైతే ఏం చెప్పలేదు, నీకేమన్నా చెప్పిండా? కష్టపడకుండా ఏది రాదు, వచ్చినా ఎక్కువ కాలం నిల్వదు అని. అట్లయితే ఈ లోకంలో సగం మంది బీకార్లు కావాలి అవుతున్నారా? అంతేనంటవా? అందుకే దొంగలు కూడా భయం లేకుండా దోసుకుంటున్నారు. హలో, దొంగలకు కట్టం లేదని ఎవరు చెప్పిరు నీకు? వాళ్ళేం కష్టపడుతున్నారు? కష్టపడి సంపాదించిన వాళ్ళని ముంచుతున్నారు. ఈ చలికాలంలో అర్ధరాత్రి దాకా నువ్వు పని చేస్తున్నావా? అమ్మో, నేను 9 కాకముందే ఇల్లు చేరుతాన్నా. మనం పండుగల నాడు పని చేస్తామా అసలు? అసలు చేయం. మరి దొంగలు చూసినవా? ఏ రోజు లేదు, ఏ సీజన్ లేదు, ఎంత కష్టపడుతున్నారో పాపం. ఏడ్చినవుతి, దొంగల వార్తకి ఇప్పటికే చాలా ఎలివేషన్ ఇచ్చినావు. తగలబెట్టండి సార్ ఆ వార్త. అందరూ కొత్త సంవత్సరం సంబరంలుంటే వీళ్లకు మాత్రం ఏ సెలబ్రేషన్ లేదు, ఏ సోయి లేదు. మందిని ఎట్లా దోసుకపోవాలన్న సోయి ఒక్కటే ఉన్నది. అందుకే పొద్దంతా ఎవరు టూర్లకు పోతున్నారు, ఎక్కడ ఇండ్లకు తాళాలున్నాయి, ఏడ బైకులు బయట పెడుతున్నారు, ఎవరింటి ముంగట కుక్కలు లేవు అని చూసుకొని నడి రాత్రి డ్యూటీలకు ఎక్కిండ్రు. ఇక గీడేమో అపార్ట్మెంట్ లో పడ్డాడు, ఇక వీడేమో రోడ్ల మీద పెట్టే బండ్ల మీద పడ్డాడు. బల్లు గుళ్ళు ఏది కూడా ఇడిచిపెడతలేరు, కరువు పట్టినట్టే చేస్తున్నారు. గుంటూరులోనైతే ఇచ్చంతరం కాకపోతే స్కూటీ డిక్కీల మీద పడ్డారు దొంగలు. దగ్గర 20 స్కూటీలకు డిక్కీలు కుళ్ళేసి ఉసిరట. ఇక తాండూరులో అపార్ట్మెంట్లు, దుకాణాలు ఏం దొరకకపోతే బండ్లలో పెట్రోల్ ఎత్తుకోబోతున్నారట. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇలా కళలన్నీ గిట్లనే బయట పడుతున్నాయి. అవును సిరమ్మా, నాకు డౌట్ అనమాట ముందర ఎప్పటికెళ్ళో. నీకు డౌట్ వచ్చిందంటే మామూలు ముచ్చటే ఉండదు. అడుగు ఏందో తెలిస్తే చెప్తా. ఆహా, ఏం లేదు. పోలీసులకు దొరికిన దొంగలకు ముసుగులేస్తారు ఎందుకని? వాళ్ళేమన్నా స్వతంత్ర సమరయోధులా? వాళ్ళ మొఖాలు చూసేందుకు. వాళ్ళ మొఖాలు కప్పితే ఎంత, కప్పకపోతే ఎంత? నీకు తెలియకపోతే తెలియదని చెప్పు నువ్వు నాకు. ఇప్పుడు గా డౌట్ ఎందుకు వచ్చింది? మామూలుగా తప్పు చేసిన వాళ్ళని దాచిపెట్టి సెక్యూరిటీ పెట్టి విఐపీలను చూసినట్టు చూస్తారు కదా, మరి ఇక్కడ చూసినవా ఎట్లా చేసిర్రో? ఏం చేసిర్రు? చూడుర్రి, సమాజానికి పట్టిన చీడ పురుగులంటే గిట్లనే ఉంటారు. బాగా చూడుండ్రి గీళ్ళ మొఖాలు. ఇంతకు ఎవరు అని అంటారా?
వీళ్ళు గంజాయి అమ్మేటోళ్ళు. తప్పు చేసేటోళ్లకు సాయం చేసేటోళ్ళది మరింత పెద్ద తప్పు కదా. ఇగో ఈ బడివేలు గదే చేస్తున్నారు. ఓ దిక్కు గంజాయి బారిన పడి యువత ఎరిపోతుంటే, సమాజం ఏం కావాలి అని నెత్తినోరు కొట్టుకుంటుంటే, కాసులకు కక్కుర్తి పడి ఆ గంజాయి అమ్మి జనాలను జడగొట్ట పని పెట్టుకున్నారు. గంజాయి సేవించిన కన్నా అమ్మేటోళ్ళది ఇంకా పెద్ద తప్పే. అందుకే పట్టుకొని నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకుపోతున్నారు. ఏడ అమ్మిన దొరకబడుతున్నారని గిట్ల సమాధుల పొంటి దయ్యాల లెక్క చేరి గంజాయి అమ్ముతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులు కనిపెట్టి ఇట్లా పనిష్మెంట్ ఇచ్చిండ్రు. అమ్మినోళ్లను సేవించినోళ్లను అందరినీ పట్టుకపోయినరు. ఎంత మోసం సిరమ్మ ఇది. అరే మోసానికి మీనింగ్ తెలియని బ్లడ్ రన్ అది. ఎంత మాట అన్నావు. నేను ఆడియన్స్ కూడా అట్లనే అనుకున్నాం, అంతగానం నమ్మినాం. మరి మీ నమ్మకానికి ఏం అమ్మగలిగింది ఇప్పుడు? నేను మంచుకొండలకు టూర్ కు పోదామంటే అమ్మో నేను రాను, పైసలు లేవు, సరికి నేను దట్టుకోలేను అన్నావు కదా. నిజమే కదా. ఏంది నిజం మరి? ఇలా మంచునాడు నిల్చొని ఫోటోలు దిగి పెట్టినావు కదా, ఎటువైనావు నువ్వు? ఓ నీ గది చూసి బయట రాష్ట్రాలు అనుకున్నావారా? అది మన దగ్గరనే. ఏనమ్మా గంత మంచి మనతానుంటదా? చెప్తే నమ్మవు, గడి చూడు. ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలు గానే కావు అని అనుకుంటున్నారు కదా. ఏ ఊటీనో కులుమనాలినో అనుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఆ తీర్ల పడుతుంది మరి మంచు. కరీంనగర్ అనైతే చూడుర్రి 11 గంటలకే ఈ తీర్లున్నదా, ఇక 5-6 గంటలకు ఎట్లుండాలే. చూస్తేందుకు అందంగా మంచిగానే ఉన్నది గాని పనులు చేసుకోకుండా తయారైంది. రోడ్ల మీద బండ్లు కానొస్తలేవు, ఒకలి మొక్కలికి కానొస్తలేదు. పొద్దుగాల పనులకు పోయేటోళ్ళకైతే చిన్నగా తిప్పలైతే లేవు. ఎన్నెల్లేని రీతిలా మంచు దుప్పటి కప్పుకున్న తెలంగాణలా అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ల లొకేషన్లు చూడుర్రి. హైదరాబాద్ లో కూడా అరకులోయ లెక్కనే మబ్బులు కానొస్తున్నాయి. ఇక విజయనగరం, విశాఖపట్నం వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. సంక్రాంతి దగ్గర పడుతుంటే సంకల్ లేపకుండా సరుంటదంటారు గాని గొడుగులు పెట్టుకునే తీర్ల మంచు కూడా రాలుతుందిలా. ఇవ్వలా